నమస్తే అండి, నేను మీ బోన్సరీను. మరొక అద్భుతమైన కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. మొన్న రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నానండి. చూస్తుంటే నాకు ఒక యాడ్ కనిపించింది. ఆ యాడ్ చూసాక నాకు అనిపించింది ఈ ప్రోడక్ట్ ఏదో మనకు బాగా పనిచేసేలా ఉందని చెప్పేసి అర్జెంటుగా మీషో యాప్లోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ కొనుగోలు చేశాను అనమాట అండి. ఈ రోజు మనకు డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ చూశాను, మామూలుగా లేదనమాట అండి. ఇది ప్రతి ఇంట్లో కూడా మహిళలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండి. ఈ పాటికి మీకు అర్థమైపోవాలి నేను ఏం చెప్తున్నాను. ఇదనమాట, చూసారు కదా, కోకోనట్ ఓపెనర్ అనమాట. అంటే ఇంగ్లీష్లో అయితే కోకోనట్ ఓపెనర్ అంటారనమాట అండి. అదే తెలుగులో అనుకోండి కొబ్బరికాయకి రంధ్రం చేసి ఒక పరికరం అనమాట అండి. కాబట్టి ఇది ఉందనుకోండి చాలా బాగుంటుంది అనమాట. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడన్నా మంచి దావత వేసింది అనుకోండి, కొబ్బరి బండాలు రోడ్డు ఉంటాయి కాబట్టి మనం వెంటనే కొబ్బరి బండాలు కొట్టించుకొని మనం నీళ్ళు తాగేస్తుంటాం. అయితే మనం ఏం చేస్తాం, తాగేసిన తర్వాత ఒకటో రెండు బండాలు ఇంటికాడ పిల్లలు ఉంటారు లేదా భార్య ఉంటుంది కదని చెప్పి మనం కొబ్బరి బండాలు ఇంటికి తెస్తామండి. తెచ్చిన తర్వాత దీనికి హోల్ చేయాలి కదండి. వీటికి హోల్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట అండి. కాబట్టి అలా ఇబ్బంది పడకూడదనే చాలా సింపుల్గా అనమాట అండి, మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి ఈ కొబ్బరి బండాలకి చాలా సింపుల్గా హోల్ చేయొచ్చు అనమాట అండి. కాబట్టి ఆ ప్రోడక్ట్ మీకు వెయిట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం క్లారిటీగానే. ఒకసారి దగ్గర ప్రోడక్ట్ ఓపెన్ చేసి ప్రోడక్ట్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి మీకు అని క్లియర్గా చూపిస్తానండి. కవర్ ఓపెన్ చేసిన తర్వాత అండి రెండు రకాల ప్యాకింగ్లు ఉన్నాయన్నమాట అండి. ఒకటేమో కోకోనట్ ఓపెనర్ అనమాట అండి, తర్వాత ఓపెన్ చేద్దాం. అయితే ముందైతే మాత్రం ఒక స్ట్రాల స్టెట్ అనమాట. అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడలేనా ఒక అద్భుతం చూస్తారనమాట అండి. ఈ అద్భుతం ఏంటనుకుంటున్నారు, ఈ మీరు చూడండి ఈ స్ట్రాల్ అనమాట అండి. అంటే మీరు ఇప్పుడు దాకా ప్లాస్టిక్ స్ట్రాలే చూసుంటారు. అంటే మనం బయట కొబ్బరి బండం తాగేటప్పుడు అందరూ స్ట్రా వేస్తారు కదండి తాగడానికి. అవి ఓన్లీ ప్లాస్టిక్ అనమాట అండి. ఇవి అయితే స్టీల్ అనమాట అండి. ఆల్రెడీ నేను అయస్కాంతం పెట్టి చెక్ చేశాను మెటీరియల్ ఒక స్టీలా కాదని చెప్పేసి స్టీల్ మెటీరియల్ అనమాట అండి. రెండేమో స్ట్రైట్గా ఉన్న ఇచ్చారనమాట అండి మనకి స్ట్రాలో, రెండు స్ట్రైట్ అనమాట అండి. అలాగే రెండేమో లైట్ బెండ్ అనమాట అండి. అంటే మనం కొబ్బరికాయకి రంధ్రం చేసుకున్న తర్వాత చక్కగా మనం ఈ స్ట్రా తోటి నీళ్ళు తాగొచ్చు అనమాట అండి. ఆ తర్వాత తాగేసిన తర్వాత అండి ఈ స్ట్రాలు శుభ్రం చేసేసి మనం శుభ్రంగా మళ్ళీ దాచుకొని నెక్స్ట్ మళ్ళీ కొబ్బరికాయకి మనం వాడుకోవచ్చు అనమాట అండి. మీరు అనొచ్చు మరి గొట్టం ఎలా శుభ్రం చేయాలంటే ఇంకోండి ఆల్రెడీ ఒక బెస్ ఇచ్చాడు అనమాట అండి. గొట్టం శుభ్రం చేయడానికి చూసుకోండి, నేను శుభ్రం చేస్తున్నాను ఇంకోండి ఇలా అనమాట అండి. శుభ్రంగా మనం బయట కడిగేసుకోవచ్చు, అలాగే లోపల భాగం కూడా మనం శుభ్రంగా కడిగేసుకోవచ్చు అనమాట అండి. నాకైతే ఇది మంచి అనిపించింది. బెస్ అయితే చాలా ముద్దుగా ముచ్చటగా ఉందన్నమాట అండి. అలాగే ఈ స్ట్రాలు చాలా ఒక అద్భుతం అన్నట్టు. ఇప్పుడు దాకా నేను ప్లాస్టిక్ చూడడం తప్ప స్టీల్ అయితే చూడలేదు అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను స్టీల్ స్ట్రాలు చూస్తున్నాను అనమాట అండి. అయితే ఈ పక్కన పెడితే మన హీరో కోకోనట్ ఓపెనర్ అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఇంగ్లీష్లో దీన్ని కోకోనట్ ఓపెనర్ అంటారు, తెలుగులో అయితే కొబ్బరికాయకి రంధ్రం చేసే ఒక ప్రోడక్ట్ అనమాట అండి. అంటే ఒక పనిముట్టు అనమాట. ఇదిగోండి ఇలా ఉందన్నమాట అండి. దీన్ని చివరిని సీల్ చేసాడండి. సీల్ ఓపెన్ చేసుకోవాలి మనం. సీల్ చేసేసుకోవాలంటే తర్వాత పని ఉందని మళ్ళీ సీల్ వేసేసుకోవాలి మనం. ఇక ఇలా ఉందన్నమాట అండి. చివరి భాగంలో ఏం చేసాడంటే అండి ఒక డ్రిల్ బిట్ టైప్ ఇచ్చాడు అనమాట అండి. దానివల్ల ఇది మనం ఇలా చేతితో పట్టుకోవాలండి. పట్టుకొని ఎప్పుడైతే మనం ఇంకా చూడండి కొబ్బరికాయ కూడా పెట్టి చూపిస్తాను. కొబ్బరికాయకి ఎప్పుడైతే ఇలా ప్రెస్ చేసామో గట్టిగానే హోల్ అడిపోద్ది అనమాట. ఇది హోల్ చేయడానికి మగవాళ్ళే చేయాలి, లేకపోతే ఆడవాళ్ళు చేయలేరేమో భయం లేదండి. ఆడవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం కొబ్బరికాయకు రంధ్రం చేసిన తర్వాత అండి ఇందులోకి ఏమవుద్దంటే కొబ్బరికాయ పొట్టంతా ఇందులోకి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఒక లెవర్ ఇచ్చాడు చూడండి. ఈ లెవర్ ఇందులో పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇందులోకి వెళ్ళిన పొట్టంతా కూడా బయటకు వచ్చేద్ది అనమాట అండి. ఆ తర్వాత మనకి చాలా బాగుంటుంది. ప్యాకింగ్లో అయితే ఏమేమి సామాన్లు వచ్చినాయి అన్నీ కూడా క్లియర్గా చూపించి వివరించాను అనమాట అండి. అయితే ఇప్పుడు మనం కొబ్బరికాయకి రంధ్రం చేద్దాం ఈ ప్రోడక్ట్ తోటి. అయితే మరి ఇక్కడ కుదరదు కదండి, నేను బయటికి తీసుకెళ్ళండి మా ఇంటి బయట ఈ కొబ్బరికాయకి రంధ్రం చేస్తాను. చేసి ఆ ఫుటేజ్ కూడా మీకు చూపిస్తాను. అంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కోసం చెప్పినప్పుడు పూర్తిగా వివరించాలి. వివరించకుండా సగం చెప్పామనుకో మీకే ఇబ్బంది నాకే ఇబ్బంది. కాబట్టి ఈ కొబ్బరికాయల రేటు కూడా బయటికి తీసుకెళ్ళి మీకు శుభ్రంగా హోల్ చేసి ఇందులో నా నీళ్ళు తాగేసి నా బాడీ కూడా కదా కూల్ అవుతుంది. కాబట్టి మనం బయటకు వెళ్దామండి, తర్వాత మాట్లాడుకుందాం. కొబ్బరికాయకి రంధ్రం చేయడానికి అయితే బయటకు వచ్చామన్నమాట అండి. రీసెంట్ గా నిన్న తీసుకున్నాను ఈ కొబ్బరికాయ, 30 రూపాయలు అనమాట అండి బండం. అయితే హోల్ పెట్టద్దండి, నేను ఆల్రెడీ కోకోనట్ ఓపెనర్ తీసుకున్నాను, దాంతో నేను హోల్ చేసుకుంటానని చెప్పాను ఆయనకి. కొబ్బరికాయ తెచ్చేసాడు అనమాట అండి మనకి. కాబట్టి ఇప్పుడు కోకోనట్ ఓపెనర్ తెచ్చాం కదండి, ఆల్రెడీ ఇందులో ఉన్న లివర్ బయటకు తీసానండి. నేను తీయకపోతే కుదరదు అనమాట. ముందు లివర్ తీసేసేసి అప్పుడు మనం ప్రెస్ చేయాలన్నమాట అండి. ప్రెస్ చేస్తే అప్పుడు హోల్ ఎలా పడుతుంది మీకు క్లియర్గా చూద్దరు కానీ ఒకసారి దగ్గర రండి చూసుకుందరు కానీ. ఇంకోండి నేను ఆల్రెడీ వేస్తున్నాను అనమాట అండి. మనం బలంగా పట్టి తిప్పాలన్నమాట అండి. అలా తిప్పినప్పుడు అండి ఆటోమేటిక్గా అది లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇందులో పెద్ద బలమే ఉపయోగించక్కర్లేదు అనమాట అండి. ఇగో చాలా సింపుల్గా అనమాట అండి. ఇంకో చూసారా చాలా సింపుల్గా హోల్ అడిపోయిందండి. ఈ హోల్ అడిపోయిన తర్వాత అండి ఆల్రెడీ మన దగ్గర అలాగే స్ట్రా ఉంది కదా, ఆల్రెడీ మనం హోల్ వేసేసాం కదండి. కాబట్టి అలాగే మనకి స్ట్రాలు ఇచ్చారు, వాళ్ళు 4 స్ట్రాలు. అందులో ఒక స్ట్రా వాడుకుందామండి. ఇంకోండి స్ట్రా ఇలా పెట్టేసేసి
చాలా బాగా వస్తుంది అనమాట అండి. స్ట్రా అయితే మాత్రం చాలా నీట్గా మనకు పంపు చేస్తుంది. హోల్ కూడా చాలా సింపుల్ అనమాట. నేను అనుకున్నాను ఒకవేళ బలంగా పెట్టి నొక్కాలేమో, ఆడవాళ్ళు అయితే నొక్కుకోలేరేమో, ఇది హోల్ చేయలేరేమో అనుకున్నాను. చాలా సింపుల్ అనమాట. నేనైతే పెద్ద బలమే వాడలేదు, నాకున్న బలంలో పావు కూడా వాడలేదు. ఇదైతే హోల్ అడిపోయింది అనమాట అండి. కాలు తింగో చూడండి, వాటర్ కూడా చూపిస్తాను. చక్కగా ఆ దార వస్తుంది అనమాట అండి. అంటే హోల్ అంత బాగా పడింది అనమాట. కాబట్టి ఈ ఓపెనర్ అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఇది ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను. చాలా బాగుందనమాట అండి. అయితే ఇందులో చూడండి, ఇందులో మెటీరియల్ వెళ్ళిపోయినాయి కదండి. ఇప్పుడు మనకి లెవర్ ఇచ్చాడు కదా, ఈ లెవర్ ఇందులో పెట్టాలండి. ఇగో ఈ ఓపెనర్లో పెట్టాలండి. పెట్టి మనం ప్రెస్ చేయాలన్నమాట. ఇవ్వండి, ఇంకా ప్రెస్ చేసిన తర్వాత అండి చూడండి, కీరిగాని ప్రెస్ చేసిన తర్వాత అండి ఇది ఈ రకంగా రంధ్రం పడింది అనమాట. మన కొబ్బరికాయ పైనుంచి మనం రంధ్రం చేసాం కదండి, ఎంత దూరం అయితే మనం ప్రెస్ చేసామో ఇంత లోతు ముక్క కట్ అయిందనమాట అండి. కాబట్టి అండి ఓపెనర్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. కోకోనట్ ఓపెనర్, దీని పనితీరు అయితే మీరు చాలా బాగా చూసారండి. ఇది ముఖ్యంగానండి కొబ్బరికాయల వ్యాపారం చేస్తారు కదండి, ఆ వ్యాపారం చేసే వాళ్ళు మనకు కొబ్బరికాయ అడిగామనుకోండి, మనం వాళ్ళ కత్తితో నరికి దానికి హోల్ చేసిస్తారు. దానికి చాలా టైం పెట్టద్దు కదండి. కాబట్టి ఈ కోకోనట్ ఓపెనర్ ఉందనుకోండి, సెకండ్లో హోల్ చేసేసి, అంటే కొబ్బరికాయ నరికి పని ఉండదు అనమాట అండి. శుభ్రంగా దీంతో జస్ట్ ఇలా ప్రెస్ చేసి హోల్ చేసేసి మనకి ఎంపని ఇచ్చేచ్చు అనమాట. వాళ్ళకి పని చాలా త్వరగా అవుతుంది, చాలా సింపుల్గా అవుతుంది అనమాట. అంటే కొబ్బరికాయలు కొట్టి వ్యాపారం చేసి ఇక్కడ ఎక్కువగా మగవాళ్ళు ఉంటారు, కొంచెం ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఉండి ఇక్కడ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మగవాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. పోనీ ఇది ఏమన్నా పెద్ద ఎక్కువ రేట్ ఏమో అని చెప్పి కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడతారేమో, అసలు ఇబ్బంది పడకూడదు అనమాట అండి. జస్ట్ ఇది 99 రూపీస్ అనమాట అండి, 99 రూపాయలు అనమాట అండి. ఇదైతే చాలా బాగుంది. కోకోనట్ ఓపెనర్తో పాటు ఈ స్ట్రాలు కూడా ఇచ్చాడు అనమాట అండి. శుభ్రంగా మనం తాగొచ్చు, తర్వాత మళ్ళీ వాష్ చేసేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట అండి. అంటే ప్లాస్టిక్ స్ట్రాలు వాడకుండా మనకి చాలా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా బయట నుంచి కొబ్బరి బండలు తెచ్చేటప్పుడు ఇంటికాడ ఆడవాళ్ళు హోల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతారు కదా, ఇబ్బంది పడకుండా ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అంటుంది. కాబట్టి నేను ఇది మీషోలో తీసుకున్నానండి. మీకు కూడా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ మన వీడియో కింద డిస్కషన్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయొచ్చు. అది ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ కోసం తెలుస్తుంది, ఇది కొనుగోలు కూడా చేసుకుంటారు. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.